హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ఏంటంటే మనకి ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ట్విట్టర్లో. ఆ పోస్ట్లో ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా అయితే చెప్తాను. చాలామందికి నేను చెప్పే విషయాలు అనేవి చాలా లెంతీగా ఉందంటండి. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా 2xలో పెట్టుకొని చూడండి. నేనేం చెప్తున్నానంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అందరికీ అర్థం అవ్వాలని, అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీరు కొత్త వాళ్ళు కాకపోయినట్లయితే మీకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా మంచి విషయాలే వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను చెప్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? సో ఇంకా ఈరోజు మనం ఈ పోస్ట్ గురించి అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి రెగ్యులర్గా కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అంతేకాకుండా ఏంటంటే చాలామంది ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ జాయిన్ అయిన వాళ్ళకి నేనైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో అనేది పెట్టానండి, రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేసి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ వీడియో చూసి వెంటనే జాయిన్ అవ్వండి, రిఫర్స్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్లో యాడ్ అవ్వండి. చక్కగా అయితే మైనింగ్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్కి అయితే రీచ్ అవుతాం. ఇంక ఈ పోస్ట్లో ఏముందో చూసుకుంటే మనకి ఇక్కడ 1 మిలియన్ నుంచి 4 మిలియన్ వరకు కూడా రీచ్ అయ్యాము అని అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు. అంటే మనం ఆల్రెడీ చూసాం, నేనైతే వీడియోలో చెప్పానండి, మనకి 4 మిలియన్ కమ్యూనిటీ అయితే అయిందని అయితే చెప్పాను కదా. జూన్లో మనకి 1 మిలియన్ అయితే కంప్లీట్ అయ్యారని అయితే చెప్తున్నారు. అప్పుడు సెలబ్రేషన్స్ అయితే జరిగాయి కదండి, అది గుర్తుందా అని అయితే అడుగుతున్నారు. అందుకోకుండా ప్రజెంట్ ఇప్పుడు మనకి 4 మిలియన్ అయితే హ్యూమన్ నోట్స్ చేరుకున్నామని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది మన కమ్యూనిటీ పూర్తి, అంటే ఎవరైతే ఉన్నారో ఇంటర్లింక్లో అందరికీ కూడా ఇదొక విజయం అనే చెప్పుకోవాలి, విన్నింగ్ అనే చెప్పుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అందుకోకుండా ఏంటంటే ఈ కమ్యూనిటీ, ఇంత కమ్యూనిటీ రావడానికి ఎవరు అర్హులు, అంటే ఎవరి వల్ల ఇంత కమ్యూనిటీ వచ్చిందనేది వాళ్ళైతే కొంతమంది గురించి అయితే చెప్పారనమాట. అది కమ్యూనిటీ అంబాసిడర్స్ అనేది చెప్పారు. అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇష్టమైతే ఫర్దర్గా వీడియో చేస్తానండి. కాబట్టి ఆ అంబాసిడర్స్ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఎక్కువ మందిని జాయిన్ చేయడం, వర్క్ చేయడం అనమాట. ఆ వర్క్ బేస్ చేసుకొని వాళ్ళకి శాలరీ లాగా ప్రతి నెల కూడా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇంటర్లింక్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది చేయాల్సింది. ఇంక అందుకోకుండా ఈ కమ్యూనిటీ, ఇంత కమ్యూనిటీ రావడానికి వీళ్ళే కారణం అని అయితే చెప్తున్నారు. అందుకోకుండా మన కోర్ టీం వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు అని అయితే చెప్తున్నారు. ఇంకా అందుకోకుండా ఇంటర్లింక్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క వాళ్ళ నమ్మకం వల్లే ఇంతవరకు వచ్చాము అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అందుకోకుండా మనకి ఇక్కడ ఫ్రీగా మైనింగ్ చేసుకుంటే అమౌంట్ వస్తాయో లేదో అని కొంతమంది నెగిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా అవేం పట్టించుకోకుండా మన కమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవ్వుకుంటూనే వెళ్తుంది. కాబట్టి ఇలాగ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది ఎంత కమ్యూనిటీ రావడానికి అని అయితే చెప్తున్నారు అనమాట. మనకు మనమే ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకా మనలో చాలామంది అయితే కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు అనేవి చెప్పుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంకా అలాగ మనం వర్క్ అనేది చేసాం కాబట్టే ఈ స్టేజ్కి వచ్చాము, ఇంత కమ్యూనిటీ వచ్చింది అని అయితే వాళ్ళు చాలా ఆనందంగా చెప్పడం అయితే జరిగింది. ఇంకా అంతేకాకుండా ఏంటంటే ఈ నెలలో, ఈ నవంబర్ మంత్లో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవబోతుందంటే ఆ చాప్టర్లో ఏమేమి మనం తెలుసుకుంటామంటే అందరికీ ఇష్టమైన, ఇంకా వెయిట్ చేసేటటువంటి ITLX ఎక్స్చేంజ్ అనేది రాబోతుంది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా సూపర్ వ్యాలెట్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో క్లియర్గా అయితే చెప్పానండి సూపర్ వ్యాలెట్ నిజంగా ఎంత సూపర్ వ్యాలెట్ అనేది. కాబట్టి ఆ సూపర్ వ్యాలెట్, ITLS ఎక్స్చేంజ్ ఈ రెండు కూడా వస్తాయి అన్నమాట. అందుకోకుండా మూడోది ఏంటంటే HCS హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్, ఇది కూడా లాంచ్ అవ్వబోతుందని అయితే చెప్తున్నారు. ఈ నెలలో జరిగే అప్డేట్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇంకా అందుకోకుండా ఏంటంటే అధికారిక లైసెన్స్లు, ప్రభుత్వాలతో పని. ఇంకా ఏంటంటే మనకి ప్రభుత్వం నుంచి లైసెన్స్ అనేది తీసుకురాబోతున్నారు ఇంటర్లింక్ వాళ్ళు అని ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పారు ఈ పోస్ట్లో. కాబట్టి
ఈ నెలలో ఈ మంత్లో మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా లైసెన్స్ కూడా వస్తుంది ఇంటర్లింక్కి. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చాలామంది అనుకుంటున్నారు ఇంటర్లింక్ ఫ్రాడ్ ఏమో స్కామ్ ఏమో అనుకుంటున్నారు. తర్వాత ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే గవర్నమెంటే అప్రూవ్ ఇవ్వాలి. అప్పుడు ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు. అందరూ కూడా సైలెంట్గా మైనింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ అనేది తీసుకొచ్చే పనులు అయితే ఉన్నారు ఈ మంత్లో అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా పబ్లిక్ కంపెనీలు కూడా ఐటీఎల్ రిజర్వ్ కోసం అప్లై చేశాయి. ఇంకా అంతేకాకుండా ఏంటంటే కొన్ని ఐటీఎల్ కంపెనీలు ఐటీఎల్ కంపెనీలు అంటే ఏంటంటే కొన్ని పబ్లిక్ కంపెనీస్ ఐటీఎల్ రిజర్వ్ కోసం అప్లై చేశాయి. అంటే కొలాబరేషన్స్ అవ్వడానికి ఇట్లాగా కమ్యూనిటీ లాగా ఏర్పడడానికైతే వాళ్ళు అడగటం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అంతేకాకుండా ఏంటంటే అఫీషియల్ అప్డేట్స్ త్వరలో వస్తాయని అయితే చెప్తున్నారు. అఫీషియల్ అప్డేట్స్ ఈ నవంబర్లోనే వస్తాయండి. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించి లైసెన్స్ కావచ్చు, అప్రూవ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయి. ఈ మంత్లోనే వస్తాయని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ నవంబర్ మంత్ అనేది ఐటీఎల్ఎక్స్కి అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి కావచ్చు, అందుకోకుండా సూపర్ వ్యాలెట్కి కావచ్చు, ఓవరాల్గా చెప్పాలంటే ఇంటర్లింకే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మంత్లో చాలా జరుగుతాయండి చేంజెస్. ఇది ఒక లక్కీయెస్ట్ మంత్ ఆఫ్ ఇంటర్లింక్ అనే చెప్పుకోవాలి. ఇంకా అందుకోకుండా ఏంటంటే మన టార్గెట్స్ అనేవి ఏమేమి ఉన్నాయని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంటర్లింక్కి సంబంధించి ఏమేమి టార్గెట్స్ 10 మిలియన్, 100 మిలియన్, ఇంకా చాలా ముందస్తు వెళ్తాం. అంటే ఇక్కడ ఏంటంటే 10 మిలియన్ అంటే ఏంటండి, కోటి మంది ఈ ఇంటర్లింక్లో కమ్యూనిటీగా ఏర్పడాలి. ఇంకా అంతేకాకుండా 100 మిలియన్ అంటే ఏంటండి, 10 కోట్ల మంది ఖచ్చితంగా అయితే ముందుకు వెళ్తామని అయితే చెప్తున్నారు. ఇంతమంది కూడా ఈ యొక్క ఇంటర్లింక్లో వాళ్ళు కూడా కమ్యూనిటీగా అయితే ఏర్పడతారని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్లో ఒక కొటేషన్ కూడా అయితే చెప్పారు. అదేంటో చూద్దాం. ఫ్రీ అంటే విలువ లేనిది కాదు, భయం లేనిది అని వాళ్ళు ఇంగ్లీష్లో అయితే చెప్పారు. ఫ్రీ డస్ నాట్ మీన్ వర్త్లెస్, ఇట్ మీన్స్ ఫియర్లెస్ అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి దీనికి ఎటువంటి విలువ లేదని అనుకోకూడదు. ఇది భయం లేకుండా చేసుకునేదని మనం ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే మనం డబ్బులు ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా మనం మైనింగ్ చేసుకోవచ్చు. అలా ఎందుకు ఆలోచించట్లేదు అని అయితే ఇది గుర్తుంచుకోండి అని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇవైతే మనకి పోస్ట్లో వచ్చినటువంటి వివరాలు. కాబట్టి ఈ విషయాలు అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలని నేను వీడియో పెట్టాను. మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడికి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి డౌట్స్ అడగచ్చు. కాబట్టి ఈ వీడియోని అయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. రెగ్యులర్గా ఇంటర్లింక్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లాస్ట్లో వచ్చే ఈ బ్యానర్ని అయితే ఒకసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో స్కామ్స్ కానీ ఫ్రాడ్వి కానీ ఇలాగ ప్రమోట్ చేయడం అయితే జరగదండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక విధంగా ప్రాఫిట్ వచ్చేలాగే ఈ మన ఛానల్ అనేది ఉంటుందన్నమాట. అదైతే దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.